హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. బయట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదా. ఈ చల్లటి వాతావరణంలో మీకేం తినాలనిపిస్తుంది? రెగ్యులర్గా అందరికి వేడి వేడి మిరపకాయ బజ్జీలు, బఠానీ చాట్, పానీపూరి ఇలా స్నాక్ ఐటమ్స్ తినాలనిపిస్తుంది కదా. ఈరోజు మన కిచెన్లో ఇంట్లోనే హైజీనిక్గా హెల్తీగా బఠానీ చాట్ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా స్టైల్లో బఠానీ చాట్ రెసిపీ నేర్చుకున్నారంటే నెక్స్ట్ టైం నుండి ఎంతమందికైనా మీరే ఇంట్లోనే హెల్తీగా హైజీనిక్గా ఈ బఠానీ చాట్ చేసేస్తారు. ఈ బఠానీ చాట్లో సమోసా వేసుకుంటే సమోసా చాట్, పాపడ్స్ వేసుకుంటే పాప్డీ చాట్, లేదా రగ్డా ప్యాటీస్ వేసుకున్నారంటే రగ్డా చాట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన రెసిపీస్ అన్నిటికీ బయట బేస్ బఠానీ చాట్ ఇలాగే రెడీ చేస్తారు. బఠానీ చాట్ ఇలా చాట్ లాగే కాకుండా పూరి చపాతీలో కర్రీలాగా కూడా సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బఠానీ చాట్ చేయడానికి 1 కప్పు వరకు సుండల్ బఠానీ తీసుకున్నాను. గ్రామ్ వైజ్ చెప్పాలంటే 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. 1 కప్పు బఠానీకి మినిమం 4 కప్స్ అయినా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అలా వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బఠానీ సైజ్ ఇంక్రీజ్ అయిపోయి బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ నీళ్ళని స్ట్రెయిన్ చేసేసి మంచినీళ్ళు 3 నుండి 4 సార్లు చేంజ్ చేస్తూ బఠానీని రబ్ చేస్తూ నీట్గా వాష్ చేసేసుకోండి. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్లో నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు నచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వాష్ చేసుకున్న బఠానీని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని చాట్ థిక్నెస్ కోసం మీడియం సైజ్ ఒక బంగాళదుంపని పైన పొట్టు మొత్తం తీసేసి అలాగే వేసేస్తున్నాను. 2 టమాటాలు కట్ చేయకుండా ఇలాగే వేసేసుకోండి. మీరు ఏ కప్పుతో బఠానీ తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్ వరకు వాటర్ వేసుకొని కుక్కర్లో నుండి వాటర్ పొంగిపోకుండా ఉండడం కోసం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ తర్వాత విజిల్లో ఉండే ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూసారంటే మనం వేసిన బంగాళదుంప, టమాటాస్ అలాగే బఠానీ కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఈవినింగ్ స్నాక్గా ఇలా బఠానీస్తో చాట్ చేసే ఓపిక లేనప్పుడు లేదా టైం లేనప్పుడు ప్లెయిన్ బఠానీనే ఇలా కుక్కర్లో ఉడికించుకొని ఓన్లీ సాల్ట్ వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఉడికించుకున్న బఠానీల్లో ప్లెయిన్గా సాల్ట్ వేసుకొని తిందామని కొన్ని బఠానీ తీసి పక్కన పెడుతున్నాను. మనం ఉడికించుకున్న బఠానీల్లో వచ్చిన వాటర్ని గిన్నెలోకైనా గ్లాస్లోకైనా తీసి రెడీగా పక్కన పెట్టుకోండి. బఠానీ చాట్ చేసే కడాయిలోకి 3 టీ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 3 మినిట్స్ పాటు ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ముందుగా ఉడికించుకున్న బఠానీ, పొటాటో, టమాటాస్ అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మ్యాషర్ తీసుకొని పొటాటో, టమాటాస్ని మాత్రం మెత్తగా మ్యాష్ చేసేసి బఠానీ మొత్తం మ్యాష్ చేసేయకుండా లైట్గా మ్యాష్ చేసుకోండి. ఇలా లైట్గా మ్యాష్ చేయడం వల్ల చాట్కి మంచి టెక్స్చర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మ్యాష్ చేయకపోతే బఠానీ చాట్లో వాటర్ సపరేట్గా, బఠానీ సపరేట్గా ఉండిపోతాయి. ఇలా మ్యాష్ చేశాక చాట్లో వేయాల్సిన స్పైసెస్ అన్నీ వేసేద్దాం. మీరు చేసిన బఠానీ చాట్కి సరిపడే సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా బఠానీ ఉడికించిన వాటర్, ఫస్ట్ ఆ వాటర్ వేసుకొని మరికొన్ని నార్మల్ వాటర్ కూడా వేసుకోండి. ఏంటి ఇన్ని నీళ్ళు పోసేస్తుంది, చాట్ ఇంత పలుచగా ఉంటుందా అనుకోకండి. మనం బఠానీ, ఆలు మొత్తం మ్యాష్ చేసాం కాబట్టి చాట్ చల్లారే కొద్దీ ఇంకాస్త చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మినిమం 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, 15 మినిట్స్ తర్వాత చాట్ ఈ విధంగా బాగా ఉడికిపోయింది. ఫైనల్గా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేయడమే. అంతే, హెల్దీ అండ్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ రెడీ. బఠానీ చాట్ అయిపోయింది కదా అని ఇలాగే బౌల్లో పెట్టి ఇచ్చేస్తే మన ఇంట్లో వాళ్ళు తింటారో చెప్పండి. బయట బండి మీద చాట్ అమ్మే వాళ్ళు చాట్ మీద ఏమైతే టాపింగ్స్ వేసిస్తారో అవన్నీ మనం కూడా వేస్తేనే చూడంగానే ఇంట్లో వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఆ టేస్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ బఠానీ చాట్ మీద టాపింగ్స్గా ఏమన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పానీపూరి ఉంటే పానీపూరి క్రష్ చేసి వేసుకోండి, లేదా కార్న్ఫ్లెక్స్ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. కొంచెం నిమ్మరసం వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. మా ఇంట్లో వాళ్ళైతే ఈ బఠానీ చాట్ని ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇలా ఇంకా ఎవరైనా బఠానీ చాట్ ట్రై చేయకపోతే నా రెసిపీ ఫాలో అయిపోండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ తప్పకుండా షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.